విద్యుత్ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధర్మారం మండలంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలతో పాటు విస్తృతంగా పర్యటించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బృందాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ నంది మేడారం హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. మేడారం వద్ద 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, కట్టెక్కనపల్లి గ్రామంలోని 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పాలకులు సృష్టించిన అపోహలను పటాపంచలు చేస్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి ఉండే విద్యుత్ డిమాండ్ను అంచనా వేస్తూ దాని సాధన దిశగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంపు స్టోరేజ్, ఎనర్జీ మొదలగు రంగాలలో దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాలలోని రైతుల మోటార్లకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులకు పంటలతో పాటు విద్యుత్తో కూడా ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ విప్ అభ్యర్థన మేరకు మేడారం గ్రామంలో పూర్తి స్థాయిలో రైతులకు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పవర్ అంశాల్లో దేశానికి తెలంగాణను మోడల్గా తీర్చిదిద్దుతామని అన్నారు. 2 లక్షల రుణమాఫీ కింద అతి తక్కువ సమయంలో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ఇది నేను 3వసారి రావటం. 2 సార్లు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా వచ్చాను. ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోతా ఉంటే వారికి మద్దతు ధర ఇప్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ధర్మపురి కూడా రావటం జరిగింది. ఆనాడు ధర్మపురిలో సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కూడా ఆ రోజు తీసుకున్నాం. 2వసారి శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఒకసారి రావటం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలంతా, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ రోజు పాదయాత్రలో రైతు సమావేశాల్లో కూడా ఉన్నారు. వారందరి సూచనల మేరకు ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా వచ్చిన ప్రతి సందర్భంలో అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, వనరులు, వ్యవస్థలు అన్నీ కూడా ప్రజలకు చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీరు అందరూ ఆశించి ఆశీర్వదిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకు వచ్చాను. యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి
ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చాను నేను. వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికి కూడా కావలసిన విధంగా సబ్ స్టేషన్లో ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి, అది ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు పెండింగ్ లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల వెంబడి తిరిగి 18 కోట్లు సాధించడంలో ప్రభుత్వ విప్ కృషి ప్రశంసనీయమని మంత్రి తెలిపారు. మా డిప్యూటీ సీఎం గారు మీరు వస్తూ ఉన్నారు, ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ కాగితాలు వచ్చినాయి. ఈరోజు దానికి సంబంధించి మనం ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలంటే మరి లక్ష్మణ్ గారి చతురతతో ఈరోజు 18 కోట్లు సాధించి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒట్టోడు కాదైన రూపాయి ఇవ్వమంటే 10 సార్లు మొత్తం రాష్ట్రాన్ని నడిపియాలి ఆర్థికంగా. 18 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడే మా రాష్ట్రానికి అడుగుతాడు 18 కోట్లు ఇచ్చేసిందా అని. 18 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేసిన మరి డిప్యూటీ సీఎం గారికి ఈ జిల్లా రైతాంగాల తరఫున, నష్టపోయిన రైతుల తరఫున, భూమి కోల్పోయిన వాళ్ళ తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన రైతు నాయకులు. ఇక్కడ ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి రైతుకు సంబంధించిన సమస్య వారికి తెలుసు. ఈరోజు ప్రధానమైంది ఇక్కడ పత్తిపాక రిజర్వాయర్, టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి ఈ పత్తిపాక రిజర్వాయర్ను మనం ఏర్పాటు చేసుకుంటే ఈ నియోజకవర్గమే కాదు, రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, దాంతోపాటు మంతెని నియోజకవర్గానికి సంబంధించిన టేలెంట్ ప్రాంతాలకి స్టెబిలైజేషన్ అవుతుంది అని జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కూడా మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వారిని కోరాం. తదుపరి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పెద్దలు బట్టి గారిని కోరినాం, పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించి పనులు మొదలు పెట్టడానికి మీ పాత్ర ఉండాలి, ఇదే బడ్జెట్లో పెట్టాలని నేను, మీ లక్ష్మణ్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయరమణారావు గారు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కోరటం జరిగింది. ఈ బడ్జెట్లో మరి జీవన్ రెడ్డి గారి సూచన మేరకు పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు ఈ రోజు సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ గారు సమయం ఇచ్చినప్పుడు మేము మా అందరం శాసనసభ్యులు వచ్చి సర్వే పరంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో పోయి వెంటనే పత్తిపాక రిజర్వాయర్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ఎస్టిమేట్ చేయడానికి, మరి సర్వే పనులను అతివేగంగా చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జేవి శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీఓలు బి గంగయ్య, వి హనుమానాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.